ఆంధ్రప్రభకి స్వాగతం. నేను నాగేశ్వరి. బండి సంజయ్ విజయం సాధించడంతో కరీంనగర్లో బీజేపీ పార్టీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నన్ను ఓడించాలని కుట్రలు చేస్తే కేసీఆర్ అడ్రస్ మొత్తానికి గల్లంతైంది అంటూ బండి సంజయ్ పేర్కొన్నారు. బండి సంజయ్ గలీజోడు, ముస్లింలంతా ఏకమై ఆయనను ఓడించాలని కేసీఆర్ పిలుపునిచ్చారని, కానీ అందరూ ఏకమై నన్ను భారీ మెజారిటీతో గెలిపించారన్నారు. తనను ఓడించేందుకు ఒక వర్గం ఓట్లను ఏకం చేయాలనుకున్న కేసీఆర్, కాంగ్రెస్ నేతలు ఎన్ని కుట్రలు చేసినా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించి కరీంనగర్ ప్రజల దమ్ము చూపారని కొనియాడారు. కరీంనగర్ ప్రజలకు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హవాతోనే తనకు ఇంతటి మెజారిటీ దక్కిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇకనైనా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, లేని పక్షంలో ప్రజల పక్షాన పోరాడి ఆ పార్టీ అంతు చూస్తామని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం. కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. 6 నెలలు దాటింది, మరో 3 నెలలు టైం ఇస్తున్నాం. ఇచ్చిన మాటను కట్టుబడి 6 గ్యారంటీలతో సహా హామీలన్నీ అమలు చేసి తీరాలని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లేని పక్షంలో ప్రజలందరినీ ఏకం చేస్తాం, తెగించి కొట్లాడతాం, కాంగ్రెస్ సంగతి చూస్తామన్నారు.